హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది పళని పుణ్యక్షేత్రం. సో ఈ పళని పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ జిల్లాలో ఉంది. ఇక్కడ మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ పళని పుణ్యక్షేత్రం ఉంది. ఈ పళని పుణ్యక్షేత్రం కొండపైన ఉంటుంది. సో ఇక్కడ మొబైల్స్ కెమెరా నాట్ అలౌడ్. సో అందుకని మేము కిందనే వీడియో చేసి చూపెడుతున్నాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్న 6 నివాసాల్లో ఈ పళని కూడా ఒక క్షేత్రం. ఈ స్వామివారి క్షేత్రాల్లో చాలా ప్రత్యేకగాంచిన క్షేత్రం ఈ పళని క్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుని రూపంలో కొండపైన ఉంటారు. ఇక్కడ ఈ గుడిలో విగ్రహం చాలా ప్రత్యేకమైనది. మన దేశంలో ఎక్కడైనా రాయి లేదా లోహంతో మాత్రమే విగ్రహం ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో విశిష్టత ఏమిటంటే 18 మంది అయిన మహాసిద్ధుల్లో ఒకరైన బోగార్ అనే ఋషి 9 విషపూరిత మూలికలతో సృష్టించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అందుకే వీటిని నవపాషణాలు అంటారు. సో ఈ విగ్రహానికి ఔషధ గుణాలు ఉన్నాయని కూడా భక్తుల నమ్మకం. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రజల నమ్మకం. అందువల్ల అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారంట. ఈ పుణ్యక్షేత్రం చరిత్ర ఏమిటంటే, సో ప్రమదగణాలకి అధిపతిని ఎవరిని చేయాలని కైలాసంలో చర్చ జరుగుతుంది. సో అప్పుడు ఈ గణేశుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అర్హులని అక్కడ దేవతలు నిర్ణయించుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక పోటీ పెడతారు. ఎవరైతే ఈ ప్రపంచాన్ని 3 సార్లు ముందుగా ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి విజేతగా ప్రకటించి అధిపతిని చేయాలని చెప్తారు. అప్పుడు ఈ కుమారస్వామి తన వాహనమైన నెమలిపైన ప్రపంచాన్ని తిరిగి రావడానికి బయలుదేరుతారు. ఈలోపు గణేశుడు చాలా తెలివిగా ఆలోచించి తన తల్లిదండ్రులైన శివపార్వతులు లేని లోకమే లేదని భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు తన వాహనమైన మూషికం పైన ప్రదక్షిణలు చేస్తారు. అప్పుడు గణేష్ని అధిపతిని చేయడం వల్ల కుమారస్వామి అలిగి ఈ పళని కొండపైనే వచ్చి కూర్చుంటారు. అప్పుడు శివపార్వతులు వచ్చి తన కుమారస్వామిని బుజ్జగించి విశ్వంలో అన్ని జ్ఞానులకు నీవే అధిపతివి అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందజేస్తారు. అందువల్లనే ఈ క్షేత్రం పళని అయింది. తమిళంలో ఫలం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. సో ఈ రెండింటినీ కలబోతతో ఈ ప్రదేశానికి పళని అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జ్ఞానం పెరుగుతుందని ఇక్కడ శివుడు వరం ప్రసాదిస్తాడు. అందువల్లనే ఎక్కువగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు జనాలు. మార్నింగ్ 5 గంటలకి టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో మేమైతే 6 గంటలకి స్టార్ట్ అయ్యాము. సో కొండపైన ఈ పళని క్షేత్రం ఉంది. ఈ పళని కొండపైకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల ద్వారా, ఇంకొకటి ట్రైన్ ద్వారా ఉంది. సో రోప్ వే కూడా ఉంది అంట. ప్రజెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు రోప్ వే స్టాప్ చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే 2 ఉన్నాయి, ఒకటి ట్రైను లేదా మెట్ల ద్వారా. మెట్లు అయితే 693 మెట్లు ఉన్నాయి. లేదు అనుకుంటే ట్రైన్కి వెళ్ళాలనుకుంటే ట్రైన్కి వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్కి 3 అవర్స్ మినిమం పడుతుంది అన్నారు. సో దానివల్ల మేము ట్రైన్కి కాకుండా మెట్ల ద్వారా వెళ్ళాము. మీరు ఇక్కడ నైట్ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ దేవస్థానం రూమ్స్ ఉంటాయి. సో ఎవరికైనా ముందుగా నైట్ స్టే చేయాలి అనుకుంటే ముందుగా దేవస్థానం రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిది. సో అప్పటికప్పుడు మనం వెళ్ళి దేవస్థానం రూమ్స్ అడిగినా కూడా దొరకడం చాలా కష్టం. లేదు అనుకుంటే ప్రైవేట్ లాడ్జెస్ కూడా ఉన్నాయి.